నిజం నీట్గా తయారై బయటికెళ్లేలోపు అబద్ధం అతర్బుతర తయారై 60 ఏళ్ళు దాటుతుందట. ఆగో అట్లనే ఉన్నది నిన్నయాల పెట్రోల్ డీజిల్ ముచ్చట కూడా. అరే సరిపోను స్టాక్ ఉందిరా సామి, ఎవరు ఎగిరెగిరి పడద్దని చెప్తున్నా కూడా కొందరు ఉద్దరగాలు లేపిన పుకారిని ఉత్తగా ఆగమైతుర్రు జనాలు. అవుడే కాదు, బంకుల కాడ లేని గర్ది తయారు చేస్తుండ్రు. ఇక చూడుండ్రు పెట్రోలు డీజిల్ కోసం ఎట్లా అవస్థలు పడ్డారో. అగో పూలంటే ఈగో తోకన్నట్లే చేస్తున్నారు కదా జనాలు. అరే డీజిల్ పెట్రోల్ సరిపోను ఉందిరా నాయన అని సర్కారోళ్ళు కుత్కెలభంగా చెప్తుంటే నడుమల ఎవడో తాల్ తుప్పాసుగాడు లేపిన పుకార్ని జనం శంటికం అవుతలేరు. ఇక చూడరాదురే ఏపీల బంకుల కాడ పరిస్థితి ఎట్లుందో. ఏడ చూడు అదేదో తాగే నీళ్ళు అన్నట్టు పెట్రోల్ కోసం అగుడవుడు చేసిరు జనాలు. విజయవాడ, గుంటూరు, ఏలూరు, నంద్యాల, తిరుపతి, ఒంగోలు ఎక్కడ పోయినా ఇదే కథ. వెనకట నీళ్ళ ట్యాంకీల కాడ నీళ్ళ కోసం కొట్లాడుకున్నట్లు బంకుల కాడ పెట్రోల్ కోసం దండుకురు జనాలు. నంద్యాల కాడైతే 30 లీటర్ల డీజిల్ పోయారంటే ఖచ్చితంగా ఓ లీటర్ ఇంజన్ ఆయిల్ కొనాల్సిందే అని మెలక పెట్టినాడ బంకోళ్ళు. దీంతో ఇదేం తిరకాసా, అక్కేలేని ఆయిల్ కొనుక్కొని ఏం చేసుకోమంటారు అని చెప్పి లొల్లి దిగిరి జనాలు. చాలా దిక్కుల నో స్టాక్ అని బోర్డు పెట్టుడు చూసి గులుక్కుంటే వెనకకు మళ్ళీరు. ఇటు మన ఖమ్మం జిల్లా ఆశ్వరావుపేటల సుతా ఇదే కథ. ఎప్పుడు పోయినా సుతా లేదు లేదని బొంకుడు వెనకకు మలుపుడు. అట్లా తిరిగి తిరిగి యాష్టగుంటున్న జనాలు ఇది బంక బయటి కొట్ట, ఎప్పుడొచ్చినా లేదు లేదంటారు. ఇంతోటి దానికి తెరిచేందుకు పెట్టుకురు, బంద్ చేసుకోరు ఊకే అని గరవయ్యారు. ఇక ఇదే ముచ్చట మీద సీఎం చంద్రబాబు సార్గిన సమీక్ష చేసిండు. పెట్రోల్ డీజిల్ కొరత ఎందుకైతుందో చూడాలని చెప్పి అధికారులకు ఆర్డర్ చేసిండు. అయితే ఇట్లా డీజిల్ పెట్రోల్ కొరతకు కారణం ఏంటంటే గోదాముల కాడ ఒకరోజు తప్పించి ఒకరోజు ట్యాంకర్ ఇచ్చుడు ఓ కారణం అయితే బంకులలోనూ ట్యాంకర్ పైసలు మొత్తం ఒకటే పాలి కట్టమనుడు ఓ కారణమాట. అందుకే సరిపోను పెట్రోల్ అందించుట్లా వెనక ముందు అవుతున్నాం అంటారు. మనకి ఈ తిప్పల ఎన్నడిపోతుందో ఏమో కానీ అక్కర్ లేకున్నా సుధా కొందరు అట్టిగా క్యాన్లు నింపుకోపోయి ఇంట్లో పెట్టుకుంటారు. అర్జెంట్ ఉన్న వాళ్ళకు దొరకకుండా చేస్తారు అని గరం అవుతున్నారు పబ్లిక్.